ఈరోజు ఈ సండే ఇలా ఒక 2-3 ఊర్లు చుట్టుపక్కల అప్పలాయగుంటకి వెళ్ళే రూట్లో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఈ పల్లెల మీదుగా వెళ్తుంది. కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ తుని కదా. చూసారు కదా, పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ క్లైమేట్. చూశారు కదండి, చుట్టూరు పొలాలు, మధ్యలో ఒక గుడి. ఈ పొలాల పైన ఆడే తుమ్మెదలు, ఆ గాలికి అటు ఇటు కదిలే పైరు చాలా ఆహ్లాదకరంగా ఉంది విలేజ్. ఇలా 2-3 విలేజ్లు చూశాను ఈ సండే. ఇంకా జస్ట్ 1 అవర్ 1.5 అవర్ హ్యాపీగా రిలాక్స్ అయ్యాను. మంచి గాలి, మంచి నీరు కూడా. ఏ ప్రదేశమైనా సరే ప్రాణవాయువు బాగుంటే, భూమిలో ఉండే తాగే స్వచ్ఛమైన నీరు బాగుంటే ఆటోమేటిక్గా పొలాలు బాగా పండుతాయి. మనకు కావలసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా అద్భుతంగా వస్తాయి. ఈ 2 బాగుంటే చాలు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. హాయ్, బాయ్ బాయ్. అలా నేను ఆ పల్లెల్లో అంతా కొంచెంసేపు తిరిగి రిటర్న్లో వెళ్తూ ఉంటే ఇంకొక పల్లె దగ్గర పొలంలో సొరకాయలు, గుమ్మడికాయలు అక్కడ పండించినటివే కోస్తున్నారు. నేను వాళ్ళు అమ్ముతారేమో, మనం కూడా ఇంటికి తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో వెళ్ళాను. వీళ్ళు ఒకే తోటలో, ఒకే కాపులో గుమ్మడికాయ, సొరకాయ 2 కలిపేశారు. అట్లే దాని పట్టుకు అది వస్తూ ఉంది, దీని పట్టుకు ఇది వస్తుంది. గుమ్మడికాయ, సొరకాయ సింపుల్గా ఉంది. 2 నెలల్లో వచ్చేస్తాయంట. కాపు ఎంతకాలం కాస్తుందా సార్? ఒక 2 నెలలు వస్తుంది సార్. అంటే 2 నెలలు 45 రోజులకు పూత వస్తుంది సార్. బిగినింగ్ అంటే తక్కువ వస్తుంది, 60 రోజులకంతా ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఈ కాయ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది అని సార్ ఒక 5 రోజులు 6 రోజులకు వచ్చేస్తుంది సార్. అవునా? అంతే సార్, ఫాస్ట్ కదా ఇది, చాలా ఫాస్ట్. సూపర్ సూపర్. మీ పేరు? నా పేరు వాసు సార్. నేను యాక్చువల్గా వీళ్ళు అమ్ముతున్నారేమో అని ఒక 2 కాయలు ఇంటికి కొనుక్కోమని వచ్చాను. కానీ వాసు గారు వద్దు సార్, డబ్బులు తీసుకోలేదు, మేము ఊరికే ఒక ఇంటికి తీసుకోమన్నారు. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సూపర్.